నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచిగా కదా ఇలా మీకోసము బొచ్చడు ముచ్చలు పట్టుకొచ్చిన మరి చూద్దామా చలో పాండ్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు కొందరు ఉంటారోళ్ళ పూట పూటకో మాట మారుతా అంటారు ఆ సంటోళ్ళని చూస్తే నాకు చిత్తం కోపం వస్తుంది ఇప్పుడు ఒకటి చెప్తారు సరే చెప్పిరు కదా అని మనం అనుకుంటామా మళ్ళీ ఇంకోసారికి అదే మాట తిర్రమర చేస్తారు ఏ అట్లా కాదు నేను అట్లానే అనలే అనుకుంటా ఉల్టా దబాయిస్తుంటారు అదేంది అప్పుడు గట్లాంటివి కదా ఇప్పుడు నాలుక మర్రేసినవేంది అని రుజువులు చూపిస్తారేమో నా ఇష్టం అప్పుడు అట్లన్నా ఇప్పుడు ఇట్లా అంటున్నా ఏంది ఇప్పుడు చెప్తానా కదా అని అంటారు ఇక ఈ సొంటోలతోని నెత్తి నొప్పి వస్తుందా రాదా మీ దాంట్లో కూడా గసంటోలే ఉన్నారా మా దాంట్లో ఏందవ్వా మన ముఖ్యమంత్రి సారే అబాపతాయే ఇప్పుడు ఒక మాట రేపొక మాట మాపొక మాట మాట్లాడతారు అని అంటారా ఏంది ఏమోనల్లా మీరేమన్నా అనురి కానీ సారు మాత్రము పూటకో మాట మారుస్తాడని ఇప్పుడు ఢిల్లీ దాకా ఎరకైపోయింది కాదు గా బనకశెల్ల ముచ్చటనే తీసుకురాదు ఇట్లా చేస్తా గట్లా మాట్లాడతా గిట్లా మాట్లాడతాను ఒగ చెప్పిండా ఇక ఇప్పుడు చూడు ఇక ఏమంటుండో నిజం చెప్తున్నా అసలు షేపాట వచ్చిన కాంచెల్లి మనం ఆంధ్రతోని కలిసినమా ఏంది అని అనిపిస్తుంది నాకనే కాదు మా వాడకట్టుకు ఇలా పెద్ద మనుషులు గిట్లనే మాట్లాడుకుంటారు ఎందుకంటే మనకషర్ల పేరుతోని ఆంధ్ర చంద్రాల సారు మన నీళ్ళని ఎత్తుకపోయే కుట్రేషన్ చేస్తాడు ఇక చంద్రాల సారు తానా అంటే తందానా అనేందుకు సంటరోళ్ళు రెడీగా ఉండనే ఉండే ఇక ఈడనేమో సూషి చూడనట్టు కమలాసన్ లెక్క యాక్టింగ్ లేచేందుకు చంద్రాల సార్ శిష్యుడు రేవంత్ సారే రాజ్యం నడపబట్టే ఇక చంద్రాల సార్కు తిరిగే ఉన్నది నీళ్ళు ఎత్తుకపోతు అడ్డే ఉన్నది అమ్మతోడు గిట్లనే మాట్లాడుకుంటారు మరి బుజారన్నాడు సంటరోళ్ళు ఇటు చంద్రాల సార్ను అటు రేవంత్ సార్ను కూసోబెట్టి బనకశర్ల మీద మాట ముచ్చట పెడతారట మతలబ్ కూడా పంపిరు మన సర్కారుకు కేంద్ర జలశక్తి మంత్రి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులతోని మీటింగ్ పెడుతుండు ఇక జలశక్తి మంత్రి చెప్తాడు కావచ్చు బనకశర్లను చంద్రాల సార్ కట్టుకొని రాదు అందరికి ఫాయిదనే నాయే నేను చెప్తున్నా కదా సంటర్లున్నోళ్ళం మా మాట ఇనవా ఏంది రేవంత్ అని అంటాడు కావచ్చు ఏమో గట్లనే కొడుతుంది కథ చూస్తుంటే అసలైతే రేవంత్ సార్ ఇదివరకు చెప్పే నేను బనకశర్ల మీద చంద్రబాబుతోని మాట్లాడతా ఆ నీళ్ళు ఏ పాటు పట్టుకోవాలో నేను చెప్తా ఆ నీళ్ళు ఏ పాటు పట్టుకోవాలో నేను చూపిస్తా ఇట్లా చెప్తా అట్లా చెప్తా గట్ల కట్టుకొని ఇట్లా కట్టుకొని అని మొన్నటికి మొన్న అన్నడా ఇక మన బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ నీళ్ళు పట్టుకోబో అనేందుకు నువ్వే వలసామి అని గరం అయ్యేవరకల్లా సార్ కూడా జరా సల్లబడ్డట్టున్నది ఇక రేపు మీటింగ్ అనగా ఇక ఇప్పుడు బనకశర్ల ముచ్చట్లయితే దియ్యద్దు దాని గురించి అయితే మీటింగ్ అద్దుతి అని కేంద్రం వాళ్ళకు మతలబ్ పంపిండట అసలు పిలిచిందే బనకశర్ల కోసం అంటే తీరా టైంకు ఇట్లా జగ్గెత్తానవేంది బనకశర్ల కోసం కాకుంటే బజ్జీలు తినేందుకు మీటింగ్ పెట్టుకుంటామా ఏంది అని కేంద్రం వాళ్ళు అటు చంద్రాల సారు అనరా మరి ముందుగాల బనకశర్ల గురించి చంద్రాల సార్తోని నేను మాట్లాడతా మీటింగ్ పెడతా కూర్చొని మీటింగ్ పెడదామని అందరికంటే ముందుగాల నానుడు ఎందుకు ఇక ఇప్పుడు రేపు మీటింగ్ అనగా గా ముచ్చట అద్దుతి అని ఇట్లా ఎప్పుడు ఎందుకు ఎవరిని దోకా చేద్దామని ఎవరిని మత్పరిద్దామని ఈ పూటకో మాట మార్చుడేనా కాదా రంగులు మార్చుడని దీన్ని అంటారా లేదా మీరే చెప్పురోళ్ళ ఏమనంటే కోపాలు మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళకి ఇట్లా అంటారు గట్లా అంటారు అని వాళ్ళ మీద ఉల్టా బదనాము కానీ ఒక్కటి మాత్రం అర్థమైతుంది రేపు ఢిల్లీలో బనకశర్ల మీద కమల్ హాసన్ సినిమాలే వల్ల నాటకం రక్తి కట్టిస్తారు చూడు అని అంటురోళ్ళ మన తెలంగాణ అంటేనే గ్రామ దేవతలు పండుగలు జాతరలు కదా అగో మొన్ననే మేము మైసమ్మని చేసుకున్నాం మంచిగా 2 ఆటలు కోసుకున్నాం అవుగాని ఇది ఎండాకాలమా వానకాలమా అనోళ్ళ నాకు అర్థమైతలేదు ఇగో హైదరాబాద్లో ఇలా మస్తు ఎండ కొట్టింది కాదు నాకైతే వానకాలం అన్నట్టే అనిపిస్తలేదు
కొంపదీసి వానదేవుడికి ఇట్లా గాయబైపోయి జిమ్మెదారులన్నీ సూర్యునికి అప్పచెప్పిండు అయ్యేంది వానలు లేకుంటే ఎట్లనులా గౌరవనీయులైన వానదేవుడా జిరమా వంక చూడవయ్యా ఎందుకు అలిగినవయ్యా నిన్నెవలన్నా ఏమన్నా అన్నారా చెప్పు వానదేవుడా చెప్పు గిట్లనే మొక్కింది మా బాపమ్మ కానీ ఒక ఊరోళ్ళు ఏం చేసిరో ఎరికే నాన్న కోసము సుద్దురట రారి మరి దమ్మునా ఊరంతా ఒక్కటైంది బండెనక బండి కట్టింది మన ఆడపడుసులు బిందెలు పట్టుకొని కృష్ణమ్మ కాడికి పోతారు ఏదైనా జాతరకు పోతురు కావచ్చు అనుకునేరు జాతర కాదు వానదేవునికి శాంతి చేసే పూజ ఆనకాలం వచ్చి నెలన్నర అవుతుంది కానీ ఆనదేవుడు జనం మీద అలిగిండు కావచ్చు ఉయ్యలేదు కుయ్యలేదు సరలేదు సప్పులు లేదు అప్పుడప్పుడు గిట్లా వచ్చినట్టు వచ్చి మళ్ళా పోతాడు ఆషాఢం కూడా రానే వచ్చే వానతోనే వ్యవసాయం పనులు నడుతాయే అందుకే ఊరి జనాలందరూ ఒక్క జాగరకు వచ్చి ఆనదేవునికి ఇట్లా మొక్కుతుర్రు జోగులాంబ గద్వాల జిల్లా పల్లెపాడు ఊరోళ్ళ ఇట్లా వానలు మంచి గురువాళ్ళని అమ్మవార్లకు వానదేవునికి పూజలు చేసిరు ఇట్లా పూజలు చేస్తే వానదేవుడు దిల్కుష్ అయిపోయి మస్తు వానలు కురిపిస్తాడని ఇలా నమ్మిక ఇది ఇప్పటిసంది కాదు తాత ముత్తాతల జమాన నుంచి అత్తాందట వానదేవుడా చూసినవా నీకోసం జనాలు ఎంత తల్లాడుతురో ఎంతగానో మొక్కుకుంటురో జర తెలంగాణ మీద దయ చూడాలి నువ్వు వానలు కురిపియాలే మా పంట చేనులు మంచిగా వండాలే నమస్కారం అండి ఇప్పుడంటే నేను ఆంధ్ర ముచ్చట చెప్తానండి ఏంటంటారు మీరు ఆంధ్రలోనా ఒక శాస్త్రం ఉందండి చెప్పినా ఎంకి పెళ్ళి సుబ్బు చావుకు వచ్చింది అని తెలుసు కదండి మీకు అయ్య బాబు ఏంటండి మీరు అలాగ చూస్తున్నారు అది చూడమాకండి నేను బాగానే మాట్లాడుతున్నా కదండి ఎక్కడి వరకు వచ్చానండి ఎక్కడి వరకు చెప్పాను శాస్త్రం కాడు ఉన్నాం కదండి అయితే ఆంధ్రలోను మందుబాబులు సంబరాల రాంబాబులు అయిపోయారండి హరావంటే బాబుగారి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకు తిరిగే లేకుండా అయిపోయిందండి అరే అవునండి బాబు చూస్తారా చూడండి మరి యారా అబ్బాయి బోల్డని ముచ్చట్లున్నా మీ ఆంధ్రాయే చూస్తావా మంచిగా మాట్లాడినారా నేను ఆంధ్ర భాష ఇప్పుడు వాళ్ళ కథ కూడా చూడరు మరి దమ్మున అయితే ఆంధ్ర విజయవాడల అర్ధరాత్రి 2కి ఒక ఆడామున్ను మొగైన ఫుల్గా దాగి నడి రోడ్డు మీద అనుకుంటురట గొప్ప గొప్ప కట్టుబాట్లు అన్నట్టు ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరకైంది అలా పంచాయతీ దింపేదందుకు వచ్చిరు అయితే ఇలా పంచాయతీ దింపేదందుకు వచ్చిన పోలీసులకు పక్క పొంటే పబ్బులకి వెళ్ళి బాగా సప్పుడిన పడుతుంది ఓష్ని గిటేమైనా తెరిసే ఉన్నదేందబ్బా అని పోయే వరకల్లా అందరూ మందు దావతులు పడిపోయి భూమి తాగుతూనే లేరు అట్లా రాత్రి 2 అయినా అట్లున్నోళ్ళను పోలీసులు కట్టె పట్టుకొని గేది మీరు ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళి పరారు దగ్గర 150 మందట కథం పబ్బోలకు పైసలు ఇవ్వకుండానే అందరికందరూ పరారు దొరికిందే సందని ఎవ్వరు ఆగలేదోల్లా పైసలు ఎగ్గొట్టిపోయిరు ఆగ చూడవు మందు బాబులు చూసినవా గిందుకే అన్నా ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చింది అని వాళ్ళెవరు రోడ్డు మీద అనుకుంటే ఈ పబ్బోడు లుక్స్ అన్న అయిపోయాయి ఇంతమంది కుతికెళ్దాక దాగి పైసలు ఎగ్గొట్టివాయే కాదు అర్ధరాత్రి 2 అయినా విజయవాడల మందుబాబులు గీతీర దూసుకపోతురంటే ఇక నేనేం మాట్లాడా ఇదే కాదు నడమ ఆంధ్రాల మందుబాబులు ఒక శేఖలు చూయిస్తురా అనుల్లా ఒకసారి ఏ టైంకైనా ఆంధ్ర దిక్కు ఓరి
ఏడ పడితే గాడ మందుబాబులు జొలుక్కుంటా నేల కింద పడుక్కుంటా వాళ్ళతో నీళ్ళతో లడాయిలు పెట్టుకుంటా పబ్లిక్ లో దాక్కుంటేనే కనబడతారట. నిన్నటికి నిన్న కుత్కెళ్దాక దాగి పొట్టు పొడదు అనుకున్నారు. ఆడ మందుబాబుల లీలలు గట్లుంటే వాళ్ళేమో తెలంగాణలో తాగుబోతులు ఎక్కువ అని ఉల్టా బదనాన్ని చేస్తారు. ఇది ఒక్కటి చాలదా, తాగుడుకు ఎవరు ఎక్కువ మరిగిర్రో. నేను గిట్లా అంటున్నానే, ఆంధ్రోలు ఏం ఫీల్ కాకురు దయచేసి, నాకు కనబడ్డది చెప్పిన గంతే. అసలు ఆకాశంలో ఏముంటుందోళ్ళ? ఏముంటాయి? సుక్కలు ఉంటాయి, సందమా ఉంటుంది, సూర్యుడు ఉంటాడు, అంతేనా? కానీ దాన్ని మించి కూడా ఇంకా బొచ్చడు కాదు ఉంటుంది. ఇప్పుడు దునియా అంతా గిట్లా నడుస్తుందంటే, ఇంత టెక్నాలజీ వచ్చిందంటే మీద మనుషులు పెట్టిన మిషన్లు ఉపగ్రహాలతోనే కదా, తెలుసా మీకు? అయితే మనిషి మెదడు గింతంతే ఉంటుంది, కానీ ఆలోచించాలనుకుంటే ఎంతో పెద్దగా ఆలోచించవచ్చు. ఎక్కువ ఆలోచిస్తే దిమాగ్ ఖరాబ్ అవుతుంది అంటారు కదా. కానీ కొందరు మాత్రం ఆకాశాన్ని దాటి ఆలోచిస్తారు. కొంపదీసినంత సోదలెక్క అనిపిస్తుందా ఏంది? సోదనుకోకురి. అయితే మన శుభాంశు శుక్ల అనే అన్న అంతరిక్షంలోకి పోయిండు కదా ఆడ ప్రయోగాలు చేసేందుకు. ఇగో ఇలా వాపస్ మర్రొచ్చిండు. మరి మన ధూమ్ధామ్ ముచ్చట్ల తరపున ఆ శుక్ల అన్నకు స్వాగతాలు చెప్పాలనా అద్దా? రారి మరి. అత్తాండ హో శుభాంశు శుక్ల మొగుల మీదకి కిందికి అత్తాండ హో. స్వాగతం సుస్వాగతం, రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఆగురి ఎట్లా దిగుతాడో చూద్దాం మనం. అమ్మయ్యా, యాహూ! కొట్టూరి సపట్లు, ఎయ్యూరి ఈర తాళ్ళు. అగో మన శుభాంశు శుక్ల నవ్వుకుంట దిగిండు. ఎట్లున్నదే ఆకాశంలా, మేం కనబడ్డవా నీకు? ఇప్పుడేం మాట్లాడతట్టు లేడు. వాళ్ళందరినీ పట్టుకుపోయిరు, క్వారంటైన్లు ఉంచిరు. ఒకటా రెండా 18 రోజులు అంతరిక్షంలో ఉన్నాడు కదా మన శుభాంశు శుక్ల. ఇంకో ముగ్గురుతోనే కలిసి మన భూగోళం మీదకి వచ్చిండోల్లా. ఈయన వచ్చేటప్పుడు దేశమే కాదు దునియా అంతా గుడ్లెల్ల పెట్టి చూసింది. ఎట్లత్తడో, మంచిగా పట్టుకత్తదో పట్టుకరాదో, మళ్ళీ మిషన్లు గిషన్లు చక్కగా ఉన్నాయో లేవో గిన్నిగనమో ఆలోచనలు పెట్టుకున్నారు. కానీ మనోనికి ఏం కాలే, క్షేమంగా పోయి లాభంగా వచ్చిండు. ఇక నేల మీద కచ్చుడుతోనే ఈ శుక్లోళ్ళ అమ్మ నాయనల సంబరం చూడాలి. సంబరంతో కండ్ల పుంట నీళ్ళు వచ్చినాయి వీళ్ళకు కాదా. కొడుకు ఆకాశంలోకి పోయి చిన్నట్టు చిన్న ముచ్చట్న. మరి మొత్తానికి మిషన్ సక్సెస్ అయింది. మన దేశం గల్లా ఎగరేసుకొని నిలబడ్డది. ప్రధాని సార్ కాడికెళ్ళి ప్రతి ఒక్కరి శుక్రాన్ని తారీఫ్ చేసిరు. మన దేశం పేరును ఆకాశం ఎత్తుకు తీసుకుపోయినామని మెచ్చుకున్నారు. అన్నట్టు మొగల మీద ఈ శుక్ల ఏం చేసిండనే కదా మీ అనుమానము. ఆడ యవసం చేసిండోల్లా పంట పండించిండట. ఆడ ప్రయోగాలు గియోగాలు చేసి దిల్ ఖుషిగా వచ్చిండు. అదిగో పులంటే ఇదిగో తోక అనేటోళ్ళు ఉంటారు. కానీ నిజంగానే పులి మన ఇంటి ముంగడికి వెళ్ళి పోతే ఎట్లుంటుందోళ్ళ? కాలాల కూడా ఆ పులి వస్తుంది.
అయినా అసలు నిద్ర పడితే కదా అసంటిదల్లా కుక్కల మంద తిరిగినట్టు ఒక ఊర్లే పులులు తిరిగితే ఎట్లుంటుంది వల్ల గజ్జుమంటదా అనదా అగో గదే కథ అవుతుంది కాదు పులి కోసం షికారు ఎత్తాన్లు కానీ ఆ పులేమో జాగుడు మూతలాట దొంగ పోలీస్ ఆట ఆడుకుంటా కథలు పడుతుందట ఇంతకు అదేం పులి ఏ ఊర్లో తిరుగుతాంది ఎందుకు సతాయిస్తుంది ఆ పులికి ఏం కావాలట దాని బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు అసలు ఆ పులికి గ్యాంగ్ లీడర్ ఎవరు ఏది ఓ మళ్ళీ అట్లట్లా అరుచుకుందాం రాని బట్టి చెప్పక్క మీ ఊరికే పులి వచ్చింది అయ్యేంది చూసినావా నువ్వు నుంచి ఇంకా డైరెక్ట్ ఆ వాగు నుంచి డైరెక్ట్ పైకి వెళ్ళిపోయి ఎన్ని ఉన్నాయమ్మా చిరుతలు? 2 ఉన్నాయి సార్. చూసారా మీరు ప్రత్యక్షంగా? చూసినా సార్, నేను వీడియో తీసింది. దీని నుంచి వచ్చిందా? ఇట్లా స్ట్రైట్ ఇట్లా వచ్చింది. వీడికి వచ్చే వరకు నేను చూసిన అనమాట. ఓకే. నేను చూసి ఎంబడే ఇంట్లోకి వెళ్ళి కెమెరా ఫోన్ తీసుకొచ్చి క్యాప్చర్ చేసే వరకు అక్కడికి వెళ్ళిపోయింది. ఆ నుంచి తీసిన నేను. దోషింది ఒకటి ఇందులో పోయింది, బండ వంగింది కదా దాంట్లో పోయింది, అవతల ఇంకోటి కలిసిపోయింది అంటే అన్నమాట. ఆగనట ఆగో ఆమె ముంగడికెళ్ళ పోయిందట నిజంగా ధైర్యంగా అలదే అక్క ఉండగట్టిదే అయితే ఒకటి కాదు 2 కాదు దగ్గర 15 రోజుల సంది ఇగో ఈ జనాలను పులి సతాయిస్తుందోలా వాళ్ళ ముంగడికెళ్ళ పోతాందట మళ్ళా కొండకే కూర్చుంటుందట ఆగ చూడురి ఏమే పులి రీళ్ళు తీసుకుంటున్నావా ఏంది మహబూబ్ నగర్ జిల్లా తిరుమల దేవుని గుట్ట ఈరన్నపేట కోయలకొండ చౌరస్తా కాడ చిరుత పులులు కుక్కలు తిరిగినట్టే తిరుగుతున్నాయట ఇంట్లో పుంట పోతున్నాయట ఇంటికాడికత్తే ఎట్లుంటుంది చెప్పు ఇక జంగల ఆఫీసర్లకు చెప్తే పాపం వాళ్ళు కూడా కాళ్ళకు బలపాలు కట్టుకొని చెట్ల పుట్ట తిరుగుతూనే ఉన్నారు కెమెరాలు పెట్టిరు బోన్లు పెట్టిరు ఎర్రలు పెట్టిరు ఆగో ఇదేంది మేకనేనా పులి కోసం పెట్టినట్టున్నది మేక నువ్వు బలిదానం చేయవలసిందేనే జనం కోసం త్యాగం చేయవలసిందే పులి నోట్ల పడవలసిందే పులిని దొరకబట్టి నీకు ఆత్మశాంతి చేస్తారు అటెనక ఏం బాధపడకు జనం కోసం త్యాగం చేయి ఇగో దినాం గిదే కథ నోటినోళ్ళ పులచ్చుడు మత్పరిచ్చిపోవుడు ఇంకో 2-3 పులులు నెగేసుకొని అటు కొండలు గుట్టల కొంట జాక్కునుడు కానీ ఈ అడవి అఫీసర్లకు మాత్రం దొరకతలేదు ఇక రేపో మాపో బరాబర్ దొరుకుతుంది జనాలు భయపడద్దు అని వీళ్ళైతే ఇమ్మతిస్తురు దాదాపు గత 14 రోజులుగా కూడా చిరుత సంచరిస్తుంది ఇక్కడ అయితే ఫారెస్ట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మొత్తం చర్యలు తీసుకుంటుంది కాకపోతే అంటే ఫలించట్లేదు బోన్ ఏర్పాటు చేసుకున్న మనకు దాదాపు 1 వీక్ అవుతుంది 1 వీక్ అయినా కూడా పులిని పట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో దీనిలో ఫారెస్ట్లో వాళ్ళని ఖచ్చితంగా రప్పించి ఒక టీం ఫామ్ చేసి ఇక్కడ స్థానికంగా చాలామంది యువకులు ఉన్నారు ఇక్కడ వాలంటీర్లు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాము ఎందుకంటే మా సమస్య కాబట్టి టైం ఇక్కడ గుర్రంగుండం చిరుతపులి వచ్చినప్పుడు ఒక అర్ధ గంట కూర్చున్నది తర్వాత లేచినాక మేము వీడియో రెడీ పెట్టినాం సడన్ లేస్తేనే వీడియో తీసినాం వీళ్ళు వచ్చి 9:30-10 గంటలకు 10 తర్వాత వస్తున్నారు వాళ్ళు 10 పొద్దుగాల వచ్చి వెళ్ళిపోతుంది సాయంత్రం వచ్చి వెళ్ళిపోతుంది కంపల్సరీ రాత్రి పూట పొద్దుగాల 6 గంటల వరకు ఇక్కడ ఉంటే అది దొరుకుతుంది కాదు పులుల మంద ఉన్నదని చెప్పబట్టే ఒకటే బోను తెత్తరా ఒకటే మేక సరిపోతుందా ఆడోటీడోడు పెడితే ఏమవుతుంది బోన్లను ఏదో ఎట్టికి తిరుగుతురు ఎక్సర్సైజ్ చేసుకుంటారు అనిపిస్తుంది కానీ పులి కోసం తిరుగుతున్నట్టు కొడతలేదు మాకైతే అని జనాలు ముక్కిరుస్తురట అయినా గట్ల అనద్దు అలా ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తాను కదా దొరుకుతుంది పట్టురి మీరైతే దర్వాజాలు గట్టిగా బందుకు పెట్టుకోరు ఎందుకన్నా మంచిది ఏందోలా గట్ల చూస్తురు ఈ పిల్లకు పని పాట ఏం లేదా ఏంది చిన్నపిల్లలు తీర ఆడుతుంది అనేరు అరే కారు నడుపుతున్నారు వాళ్ళ డ్రైవింగ్ నేర్చుకోవాలని కాయిష్ ఉన్నది కానీ ముందుగల కారు కొనాలి కదా గదే ఉన్నది పెద్ద దిమాగ్ ఖరాబు అదేందో నుల్లా కొందరికి కార్లు అంటే మస్తు పిచ్చి ఇంట్లో కారు ఉన్నా కానీ ఇక మార్కెట్లో కొత్త కారు వచ్చిందంటే అప్పు చేసన్నా కిడ్నీలు అమ్ముకోనన్నా కార్లు కొంటుంటారు అదో ఆనందం వాళ్ళకు మరి అసంటోళ్ళు ఈ కారును చూసి ఇంకేమవుతారు ఆగు సారు ఇక పడతది
అసలు ఏమన్నా ఉన్నదా? చూస్తురా టెస్లా కారోల్లా మన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కంపెనీది మన బొంబాయిలో షోరూమ్ స్టార్ట్ అయింది. టెస్లా కార్లు అమ్ముతారు. ఈ టెస్లా కార్ అంటే ఇప్పుడు మన రోడ్ల పొంట ఇప్పుడు తిరిగే కార్ల లెక్క ఉండదు, అంతా మాయా బజార్ లెక్కనే ఉంటది. అసలు డ్రైవర్ కూడా అవసరమే లేదట, ఆటోమేటిక్ కార్ అన్నట్టు. అంటే ఇంకా మన రోడ్లకు ఇది పనికొత్తదా పనికి రాదా పరీక్ష పెట్టేది ఉన్నదట. కానీ ఇంట్లో డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా నడపచ్చట. ఇక ఈ రామసక్కని కారును మహారాష్ట్ర ముఖ్యమంత్రి సార్ చూసి మురిసి అందమైండు. దాంట్లో కూర్చొని జరిసేపు నడిని పాటి వేసిండు. సారు మన కార్ల లెక్క రప్ప స్టీరింగ్ తిప్పకు, గిట్ల ముట్టుకోవాలి అంతే. ఇటువంటి కార్లు అమెరికాలో బగ్గ తిరుగుతాయి, మరి మన దేశంలో ఎట్లా తిరుగుతాయి అన్నదే ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజ్ కొడుతుంది. అమెరికాలో అంటే సాఫ్ సఫాయి రోడ్లు ఉంటాయి, కానీ మన కాడ బర్రెలు ఎడ్లు తిరుగుతుంటాయి. రోడ్డు పక్క పొంటే ఉంటాయి, అన్ని నడి రోడ్డు మీదనే ఉంటాయి. మరి బర్రెలు ఉన్న సంగతి ఆటోమేటిక్ టెస్లా కారుకు ఎట్లా తెలవాలి, టక్కర్లు కాకుండా ఎట్లా పోతుందో మరి అన్నట్టు. ఈ కార్ ధర ఎంత అనుకుంటుర్రు? 70 లక్షలట. నట్లు బోల్టులు ఫిట్ చేసి ఇస్తారట. 70 లక్షలు బండ కడితే. అమ్మో గంత రేటా అనిపిస్తుంది కదా. అయితే ఈ కారు అమెరికాలా గంతగానే లేదు, 35 లక్షలకే అవుతుందట. కానీ మన కాడ మాత్రం 70 లక్షలు, అంటే డబల్ రేట్ అన్నట్టు. ఎందుకు గంతగానము? మన వాళ్ళు అమెరికోల కంటే సౌండ్ పాట అనుకుంటుండే అయింది ఎలన్ మస్క్. అమెరికోల కంటే మన కాడనే పైసలు బాగున్నాయి అయింది అనిపిస్తుంది కదా. నాకు కూడా గట్లనే అనిపించింది. కానీ మన భారతదేశంలో పన్నులు గిన్నులు బాగున్నాయట. ఇక ఆ పన్నులను జనం మీదనే వేసిండు ఎలన్ మస్క్, అందుకే డబల్ అయిందట రేటు. ఏమో పట్టురి చూస్తేందుకు మంచిగానే మురుపంగా ఉన్నది, కానీ మన రోడ్ల మీద ఈ డ్రైవర్ లేని కారు ఏ తీర దంచకపోతుందో చూడవలసి ఉన్నది. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గివుల్లా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్త్ అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇక నేను పోయేత్తా.